నాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్కు వస్తున్నారు. దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఎన్నికల సంఘం. రావడమే కాదు, ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అక్కడ తిరుగుతున్నారంటోంది ఈసీ. మెయిన్గా ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది కూడా. నాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అవ్వడం మనం చూస్తున్నాం. పోలింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్కు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఈసీ. మనం ఎమ్మెల్సీ శంకర్ నాయక్ని చూస్తున్నాం. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వీరు తిరుగుతున్నారంటోంది ఈసీ. ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మనం విజువల్లో చూస్తున్నాం. వీరిపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు కూడా జారీ చేసింది. సో వీళ్ళు వస్తున్నారు అండ్ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అక్కడ తిరుగుతున్నారని చెబుతోంది ఈసీ. ఇప్పటికీ మనం చూస్తున్నాం అక్కడెక్కడ పరస్పరం వర్గాల మధ్య డబ్బులకు పంచుతున్నారు సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ లోకల్ నాన్ లోకల్ నేతలకు సంబంధించిన ఇష్యూ తెర మీదకి వచ్చింది. అంటే ఎట్లా నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు, మీకు ఉంటే చెప్పండి. కొత్త నేను మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నా, నాన్ లోకల్ కాబట్టి. రోడ్ మీద ఉండొద్దు కదా. ఏం చేయలేదంటే మీరు ఓటర్లతో మాట్లాడుతున్నారు కదా, ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్తో మాట్లాడినావు కదా. ఉండొచ్చు అంటే చెప్పండి, మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి, నేను చెప్పి వాడదాం. మాకు తెలియదు కదా, మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా, మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటాం. చెప్తాం. ఎవరన్నారు ఓటు వేయడానికి? ఎవరు రారండి, ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి. నేనేది పోతాను, మీకు చూపించండి. మరి పాస్ ఉంటే చూపించండి. నా పాస్ ఉంది, నేను బాగా చెప్తా, చూపిస్తే మీరు చూపించండి. చెప్పండి, రికార్డ్ ఎందుకు తీసేస్తా అండి, చెప్పండి మీరు. రికార్డ్ ఏంది? అది ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పోలింగ్ కేంద్రం దగ్గర ఉంటే ఒక ఓటర్ వీడియో తీస్తూ అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. మీకు ఇక్కడ ఏం పని సార్, ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు, రాకూడదు కదా అని ప్రశ్నిస్తున్నారు. సో ఇలా నాన్ లోకల్ నేతలు పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతున్నారని ఈసీ సీరియస్ అయింది. ఆల్రెడీ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. మా రిపోర్టర్ లక్ష్మీకాంత్ లైవ్లో రెడీగా ఉన్నారు. ఒకసారి లక్ష్మీకాంత్తో మాట్లాడదాం. లక్ష్మీకాంత్, ఎక్కడెక్కడి ఘటన జరిగింది, ఈసీ ఎవరి మీద సీరియస్ అయింది, ఏ ఆదేశాలు జారీ చేసింది? హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. అందులో ప్రధానంగా డబ్బులు పంపిణీ చేసుకుంటున్నట్టు గ్రూప్ తగాదాలు కూడా చాలా చోట్ల చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ ఇన్సిడెంట్స్ ఇలా ఉంటే, మరోవైపు ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ ప్రధానంగా రహమత్ నగర్ కొన్ని డివిజన్లలో ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు ఓటర్లను ప్రభావితం చేసే విధంగా పోలింగ్ బూతుల ప్రాంతంలో తిరుగుతున్నారంటూ మొత్తం కూడా ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఎన్నికల అధికారులు మొత్తం కూడా ఈ ఇన్సిడెంట్ పైన చాలా సీరియస్ అయ్యారు. 2 రోజుల క్రితం కూడా ఇదే అంశం పైన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ స్థానికేతరులు ఎవరైనా కానీ లేదా స్థానికేతర ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఈ ప్రాంతంలో పర్యటించరాదు, ఉండరాదన్న మొత్తం కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఈరోజు చూసుకుంటే ఆ ఆదేశాలకు విరుద్ధంగా మొత్తం కొంతమంది నేతలు మొత్తం పోలింగ్ బూతుల ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం ఓటర్లను ప్రభావితం చేసే విధంగా పర్యటిస్తున్నారంటూ వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు స్థానికంగా పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళకు ఫిర్యాదు ఉన్నాయి. దీనికి సంబంధించి కేసులు కూడా రిజిస్టర్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. దీంట్లో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు రామచంద్ర నాయక్, శంకర్ నాయకులు వీళ్ళు మొత్తం కూడా పర్యటిస్తున్నారు. వీటితో పాటు ఇంకో కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా పర్యటిస్తున్నారు అన్నది ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపైన ఫ్లయింగ్ స్క్వాడ్ అంటే షాడో టీమ్స్ కొన్ని ఉన్నాయి, ఫ్లయింగ్ స్క్వాడ్ ఉన్నాయి, SST టీంలు ఉన్నాయి, అదేవిధంగా సీ విజిల్స్ సంబంధించిన యాప్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఫిర్యాదులు అందుతుండడంతో మొత్తం కూడా ప్రత్యేకంగా ఒక టీం రంగంలో దిగి ఆ ప్రజాప్రతినిధులు కావచ్చు, కొంతమంది ఎవరైతే డబ్బులు పంపిణీ చేస్తున్నారో వారందరికీ కూడా షాడో టీమ్స్ వెంటబడుతున్నాయి. దీనికి ప్రధానంగా ఫిర్యాదులు, మరో విధంగా ఈ వచ్చిన విజిలెన్స్ ఫిర్యాదుల ఆధారంగా ఇప్పుడు కేసులు రిజిస్టర్ చేసే పరిస్థితికి పరిణామాలు వెళ్ళాయని చెప్పొచ్చు. లక్ష్మీకాంత్.